శ్రీమాత్రే నమః. అందరికీ పరాభవనామ శుభాకాంక్షలు అండి, ఉగాది శుభాకాంక్షలు. అయితే నా పూజ పొద్దున్నే అయిపోయింది. పొద్దున్నే లేచాను, మడికట్టుకుని పూజ, ఉగాది పచ్చడి, అమ్మవారికి నైవేద్యాలు అన్నీ అయిపోయాయి. వంట పెండింగ్ ఉందనుకోండి, అంటే వంట నైవేద్యం కాదు, గారెలు పొంగుబూర్లు అవి వేస్తాను, అవి నైవేద్యం పెడతాను. ఉగాది పచ్చడి ఇవన్నీ చేసి పెందరాళే. ఇగో ఇప్పుడు వీడియో చేసేసి తర్వాత వంటలోకి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ పలకరిద్దామని. పరాభవం నిన్న చెప్పాను, పరాభవనామ సంవత్సరం అంటే ఎవ్వరూ భయపడద్దు. పరా అంటే ఆదిశక్తి, భవుడు అంటే శివుడు, అర్ధనారీశ్వర స్వరూపం. ఆ పార్వతీ పరమేశ్వరుని కొలవండి అందరూ. అంతా చక్కగా సవ్యంగా అందరికీ బాగుంటుంది. అందరూ మన ఛానల్ సభ్యులందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకున్నాను కూడా. అలాగే ప్రపంచం యావత్తు జనం కూడా సుఖంగా ఉండాలి. అన్ని యుద్ధాలతోనూ దాంతోనూ మధ్యలో పసిపిల్లలు విలవిల్లాడిపోతున్నారు. అందరూ కూడా చక్కగా ఉండాలి. ఈ యుద్ధాలు అన్నీ పోయి ప్రపంచం శాంతిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు అందరూ కూడా తప్పకుండా ప్రపంచ శాంతి కోసం, మన కోసమే కాకుండా ప్రపంచ శాంతి కోసం కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఇంకేంటండి, మీరందరూ పండగ హడావిడిలో ఉండుంటారు. అయితే మీరందరూ కూడా నా ఛానల్ గ్రోత్ ఎలా ఉన్నా, మాట ఎలా ఉన్నా, మీరందరూ నా మీద చూపించే అభిమానానికి, మీరు పెట్టే మెసేజ్లకి నాకు ఎంతో సంతోషంగా ఉందండి. మీ అందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్. నేను ఏదో వంట చేస్తే వంటను ఆదరించారు, నేను చెప్పిన జనరల్ టాపిక్స్ని ఆదరించారు, దేవుడి గురించి చెప్తే ఆదరించారు. అలాగే నేను పాటలు పాడుతుంటే ఆ పాటల్ని ప్రోత్సహిస్తున్నారు కూడా. అందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమకి నేను విలువ కట్టలేను. ఎందుకంటే ఏదో సబ్స్క్రైబర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఏదో కామెంట్ పెట్టామని కాకుండా మీరు పెట్టే ప్రతి కామెంటు ఎంతో మనస్ఫూర్తిగా పెడతారు. అందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను మళ్ళీ మీ ప్రేమకి నా కృతజ్ఞతలు, పండగ శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. పండగలప్పుడు ఎప్పుడు చెప్తాను నేను, ఏవో వివాదాలు అవి చోటు చేసుకుంటాయి ఇంట్లో, అక్కర్లేని చికాకులన్నీ అప్పుడే వస్తాయి. అలాంటివి ఏం పెట్టుకోకండి. ఉత్తప్పుడు ఎప్పుడూ ఉండేవే. ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ ఉత్తప్పుడు ఉంటూనే ఉంటాయి కదా, ఏవో చికాకులు అవన్నీ. మనం పండగ రోజునైనా ఓర్పుని తెచ్చుకోవాలి. పనికి ఓర్పు ఒంటికి తెచ్చుకోవడం కాదండి, ఎప్పుడు మనసుకి ఓర్పుని తెచ్చుకోవాలి. మనసుకి ఓర్పుని తెచ్చుకున్న నాడు ఆ జీవితం సుఖంగా ఉంటుంది. అంతేకాని మనసులో అసంతృప్తి, మనుషులు నచ్చంతనం, ఓపిక లేనితనం ఇవన్నీ తెచ్చుకుంటే ఆ పండగ నిస్సారంగానూ ఉంటుంది, చికాకుగాను ఉంటుంది. అలా కాకుండా అందరి మీద ప్రేమ, పండగలోంచి ఒక చైతన్యాన్ని వెతుక్కుంటే ఆ పండగ చక్కగా నడుస్తుంది. ఉత్తప్పుడు ఎలాగా ఏవో విసుగులు చిరాకులు ఉంటాయి. పండగ రోజుల్లో ఎవ్వరూ అలా ఉండద్దు. చక్కగా ఆనందంగా ఉండండి. మామూలు రోజుకి పండగకి తేడా ఏముంది? కొత్త బట్టలు కొనుక్కోవడమేనా? అదెప్పుడూ కాదు. మన మొహాన చెరగని చిరునవ్వు, మన మనసుకి ఒంటికి తెచ్చుకునే ఓర్పు, ఇదే నా దృష్టిలో పండగ. భగవంతుడి మీద నిష్కల్మషమైన భక్తి ఇది. నేను నండూరి శ్రీనివాస్ గారు అంటున్నారు, రకరకాల ప్రశ్నలు ఇస్తున్నారు. ప్రసాదం పూజ అలా చేయాలా, ఇలా చేయాలా, కొంతమంది అయితే స్నానం చేసి చేయాలా, స్నానం చేయకుండా కూడా. అసలు బుర్ర ఉందా? స్నానం చేయకుండా ఏ పనైనా చేస్తారా? అలాంటిది భగవంతుడి పని ఎలా చేస్తారు? అసలు ప్రశ్నలు వేళాకోళంగా అడుగుతున్నారా? పెద్ద పెద్ద వాళ్ళని ఎలా అడుగుతున్నారు? అలాంటి వాటికి అసలు సమాధానమే ఒకడు ఆయన నన్ను అడిగితే. ఇదేంటి? అంతేగాని ఎవ్వరూ కూడా పిచ్చి ప్రశ్నలు వేయద్దు. ఆయన చెప్పింది అదే, ఎవరు చెప్పినా ఒకటే. ముందు నీ మనసు, నువ్వు ఎన్ని ప్రసాదాల నైవేద్యం పెట్టావు, ఎన్ని పిండి వంటలు చేసావు, ఈ యూట్యూబ్ వచ్చాక అందులో చూపించడం ఒకటి ఎక్కువైపోయింది. అవేమీ కాదు. నీ మనసు అక్కడ ఎంతసేపు నిలబడింది భక్తిగా? నువ్వు నీ కోసమే కాకుండా ఎవరి కోసమైనా ప్రార్థించావా? ఇవన్నీ ఆలోచించుకుని చూడాలండి. ఎప్పుడు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళే బేరీస్ వేసుకుని లోకక్షేమాన్ని కోరుకోవాలి ముందు, తర్వాత మన క్షేమం కోరుకోవాలి.
అందరూ అంతే. ఎప్పుడు పూర్వం పెద్దవాళ్ళు కూడా ఇరుగు పచ్చ పొరుగు పచ్చ అనేవారు. అంతా ఇరుగు పొరుగు వాళ్ళు బాగుంటే మనము బాగుంటాం అంతే, అలా అనుకోవాలి. అందరి క్షేమాన్ని కోరుకోండి. మన ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి పాజిటివ్ థింగ్ని చక్కగా స్వీకరిస్తారు కాబట్టి వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. అందరూ హ్యాపీగా ఉండాలని, మీ వాళ్ళు, ఇంట్లో పిల్లలు, మీ వారు, మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొక్కసారి పరాభవనామ శుభాకాంక్షలు. ఉగాది ఎవరు భయపడొద్దని చెప్పాను. అర్ధనారీశ్వరులను కొలవండి, అంత చక్కగా ఉంటుంది. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.